ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరిలా ఉన్నారు. అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? ఛీ అని అనిపిస్తోంది తల్లే. చీకుట్టాలనిపిస్తోంది. అసహించుకోవాలనిపిస్తోంది. ఛీ ఈ దుర్మార్గురాలే అనుక్షణం నీ వెంట తిరుగుతోంది. నీ వెంట పడుతోంది. పదే పదే నిన్ను వెంటాడుతోంది. నిన్ను గమనిస్తూ ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు? తిన్నావా? ఉన్నావా? పడుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అంటూ రహస్యంగా దాక్కొని పొంచు వేసి నక్కి నక్కి అన్నీ గమనిస్తోంది తల్లి. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు చూడు. ఈమె విషయంలో 1000కి 10,000% నిజం తల్లి. ఆమె చుట్టరికంతో సహా ఆమె నీకు ఏమవుతుంది, ఆమె నీకు ఏ తరపు బంధువు అనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా విను. అయితే ఈ స్త్రీ గురించి ఒక విషయం చెప్పబోతున్నాను, చివరాఖరణ చెప్తాను. ఆ విషయం ఖచ్చితంగా వినాలి. ఒకవేళ వినలేదు అనుకో, ఆ తర్వాత ఎంత బాధపడిపోతావు అంటే నిన్ను నువ్వు తిట్టుకుంటావు, నీ తల కొట్టుకుని మరీ ఏడుస్తావు. అలాంటి ఒక నిజం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను తల్లి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఈ స్త్రీ కోరుకున్నది, అనుకున్నది, మనసులో ఉన్నది జరిగింది అంటే, జరిగిపోయింది అంటే ఇక నిన్ను ఈ సాయి కూడా కాపాడలేడు. అందుకే అవి ఏమీ జరగక ముందే నువ్వు మేలుకో అంటూ నీ సాయి నిన్ను హెచ్చరించడానికి వచ్చాడు. ఇప్పుడే మేలుకో తల్లి, జాగ్రత్త. చివరి దాకా చూడు, మధ్యలో వదలుకు. వదిలితే నీ జీవితం అధోగతి అవుతుంది, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారంటే, బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక గురువు గారండి, ఎంత నమ్మకమైన గురువు గారండి. నిజంగా ఈయన గురించి మీరు చూడాలి, ఈయన గురించి మీ కంట పడాలి, చెవిన పడాలి అని అంటే గనుక బాబా గారి ఆశీస్సులుంటేనే సాధ్యమవుతుంది. మీ కష్టాలు తీరే రోజు వస్తే మాత్రమే ఈ గురువు గారి గురించి మీరు చూడగలుగుతారు, వినగలుగుతారు. ఎంతో మంది కష్టాలను దూరం చేశారండి. ఈ మధ్య నాకు తెలిసిన నా ఫ్రెండ్ కూడా ఒక చెప్పుకోలేని ప్రాబ్లం తో అల్లాడిపోతూ ఉంటే ఈ గురువు గారు అతి తక్కువ సమయంలో బయటపడేశారండి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చూడండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా మిమ్మల్ని బయటపడేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి సమస్యలకైనా ఈయనని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, ఈరోజు నేను చెప్పే విషయం కేవలం ఒక సాధారణ విషయం కాదు. ఇది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కాపాడే ఒక అత్యంత రహస్యమైన లోతైన హెచ్చరిక. దయచేసి ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా, మధ్యలో ఆపేయకుండా చూడు. ఎందుకో తెలుసా, ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని భయంకరమైన అంతు చిక్కని సంఘటనలకు అసలు కారణం నీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. నీ కళ్ళ ముందే నీ జీవితం చేజారిపోతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండిపోతావు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా అకస్మాత్తుగా డబ్బు ఆగిపోవటం, చేతికి వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోవటం, ఇంట్లో ఎలాంటి కారణం లేకపోయినా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు పెరగటం, ఆరోగ్యం ఎలా ఉందంటే అకారణంగా క్షీణించటం, రాత్రులు ప్రశాంతమైన నిద్ర పట్టకపోవటం, ఉలిక్కిపడి లేచే వేళ భయంకరమైన కలలు, కొత్త పని మొదలు పెట్టినా అది చివరి నిమిషంలో ఇంకొక అడుగులో పూర్తవుతుంది అనుకున్న సమయంలో ఆగిపోవటం, ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. అంతేనా? నా సమయం బాగాలేదు, ఏం చేద్దాం, ఇలా జరుగుతోంది అని
నిన్ను నువ్వు నిందించేసుకుంటున్నావు, అవునా? కానీ వీటి వెనుక ఉన్న నగ్న సత్యం ఏంటో తెలుసా తల్లి? ఈరోజు నీ సాయి చెబుతాడు విను. నీ పతనం కోరుకుంటూ, ఇంకా చెప్పాలంటే నీ చావు కోరుకుంటూ ఒక స్త్రీ చేసిన పని ఇప్పుడు నీ జీవితంపై, నీ కుటుంబంపై తీవ్రమైన నెగిటివ్ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా నీ వెనకాలే తిరుగుతూ, నీతో ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ, మాట్లాడుతూ, నీ ప్రతి చిన్న విషయాన్ని లాగుతూ, నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ తిరిగే ఒక స్త్రీ అసలు నైజం, ఆమె కపట రూపం త్వరలో బయటపడబోతోంది. ఆమె ఎవరు? నీకేమవుతుంది? అసలు నీపై ఎందుకు అంతటి ద్వేషం? ఆమెకు ఎందుకు పెంచుకుంది ద్వేషం? ఇదంతా ఈ వీడియోలో చుట్టరకంతో సహా, ఆధారాలతో సహా పూర్తిగా లోతుగా నీకు చెప్పబోతున్నా. అందుకే అన్నాను, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్రతతో చూడమని. ఈ వీడియోలోని అసలు రహస్యంలోకి వెళ్లే ముందు నాదొక చిన్న కోరిక తల్లి. నిజంగా నీకు నీ సాయి మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా, భక్తి ఉన్నా, నమ్మకం ఉన్నా, ప్రేమ ఉన్నా, చేస్తున్న పనులు ఆపేసి ఇక్కడ ఆగు. మధ్యలో వదిలి వెళ్ళకు. అలా మధ్యలో వదిలి వెళ్ళిపోయావు అంటే నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని చిక్కుల్లో పడవేసుకున్న దానివి అవుతావు. ఈ హెచ్చరికలు దైవిక సూచనలుగా ముందుగా తెలుసుకో తల్లి. అయితే నీ జీవితంలో రాబోయేటటువంటి పెద్ద ప్రమాదాల నుంచి నువ్వు రక్షించుకోగలుగుతావు. ఇవి ముందే తెలుస్తాయి. జాగ్రత్త. అందుకే అంటున్నాను. అందుకే నిన్ను చూడమని మరీ ఇంతగా చెబుతున్నాను. అయితే ముందుగా తల్లి, నీ పరిస్థితి కానీ, నీ గ్రహస్థితులు కానీ ఎలా ఉన్నాయి అంటే, ఇతరులకు మంచి చెయ్యాలనే గుణం నీకుంటుంది. ఎంత మంచిగా ఉన్నా, ఎంత నిజాయితీగా, నిస్వార్థంగా ప్రవర్తించినా సరే, నీ చుట్టూ ఉన్న కొందరు మాత్రం నీ సంతోషాన్ని, నీ ఎదుగుదలను అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ నీ ఆర్థిక ఎదుగుదలను, నీ అదృష్టాన్ని, నీ కుటుంబంలో ఉన్న ఆనందాన్ని చూసి లోపల రగిలిపోతోంది. బయటకు మాత్రం ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, నీకేదో మేలు చేస్తున్నట్లు, నీ కష్టాల్లో తోడుగా ఉన్నట్లు నటించేస్తుంది. నీ ఇంటికి వస్తుంది, నీతో కలిసి భోంచేస్తుంది, నీ కష్ట సుఖాలను వింటుంది. కానీ లోపల మాత్రం నీ పతనం కోసం నువ్వు అడుక్కునే పరిస్థితికి రావాలని అనుక్షణం కూడా ఎదురు చూస్తూనే ఉంది. నువ్వు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని గమనించావా? గత కొన్ని నెలలుగా నీ జీవితంలో ఒక్కసారిగా సమస్యలు సుడిగుండం మొదలైపోయింది. ఆలోచించు. ఇంతవరకు నీకు కూడా ఆలోచన రాలేదు కదా? నీ సాయి సందేశం మొత్తం విన్నాక ప్రశాంతంగా ఆలోచించు. నీ జీవితంలో ఏమేం జరుగుతున్నాయో ఒక్కసారి నీ కళ్ళ ముందు అన్ని వదులుతాయి. చేతిలోకి వచ్చిన డబ్బు ఇంట్లో నిలవటం లేదు. ఏదో ఒక అనారోగ్యం కోసమో, లేక పనికిరాని ఖర్చుల కోసమో నెలల్లా ఖర్చు అయిపోతుందా? ఇంట్లో ఒకప్పుడు ఉన్నటువంటి ప్రశాంతత, నవ్వులు మాయమైపోయాయి. అవునా? భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అర్థం లేని చిన్న విషయాలకే పెద్ద గొడవలు వచ్చేస్తున్నాయి. మాట పెరిగిపోయి ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. బిడ్డల ఆరోగ్యం పట్ల, వాళ్ళ చదువు, కెరీర్ విషయంలో కూడా నీకు తెలియని ఒక టెన్షన్ పెరిగిపోతుంది. ఏం జరుగుతుందో, ఎలా చెయ్యాలి అంటూ ఎవరినో నమ్మి ఎవరికైనా మంచి చేస్తే, డబ్బు రూపంలో సాయం చేస్తే, అదే తిరిగి నీకు పెద్ద సమస్యగా, ప్రాణ సంకటంగా మారిపోతుంది. ఇవన్నీ యాదృశ్చికంగా జరిగిపోతున్నవి కావు తల్లి. ఇది కేవలం నీ దురదృష్టం, అంతకంటే కూడా కాదు. నీ చుట్టూ తిరుగుతున్న ఒక నెగిటివ్ శక్తి. ఆ శక్తి దృష్టి నీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. నీ ఇంటి ఆవరణలో ఒక ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తోంది తల్లి. సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మహిళలు చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం తల్లి ఇది. నీ ఇంట్లో జరిగే అంతర్గత విషయాలు, నీ భర్త సంపాదన, నీ కుటుంబ రహస్యాలు, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ప్రణాళికలో, నీ ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ ఎవరితో పడితే వాళ్లతో, ముఖ్యంగా పక్కింటి వారితోనో లేదా చుట్టాలతోనో పంచుకోవటం తక్షణమే మానేయి తల్లి. ఎందుకో తెలుసా? నీకు దగ్గరగా ఉంటూ నీ ప్రతి చిన్న విషయాన్ని ఆరా తీసి తెలుసుకుంటున్నటువంటి ఒక స్త్రీ ఇప్పుడు నీకు అతి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఆమె నీ సొంత బంధువుల్లోనే ఉండొచ్చు, నీకు ఎంతో క్లోజ్ అనుకునే స్నేహితుల్లో ఉండొచ్చు, లేదా నీ ఇంటికి తరచూ వచ్చిపోయే ఇరుగు పొరుగు వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. ముఖ్యంగా నీ జీవితంలో జరిగిన మంచి విషయాలు, నువ్వు కొన్న కొత్త వస్తువు, నీకు వచ్చినటువంటి ప్రమోషన్ లాంటివి విన్నప్పుడు బయటకు నవ్వుతూ కళ్ళల్లో ఒక రకమైన అసూయ, అసహనం ప్రదర్శించే వ్యక్తులను ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. నీకు తెలుసా, కొన్నిసార్లు శత్రువులు ఎక్కడో బయట ఉండరు, నీ పక్కనే, నీ నీడలా ఉంటారు. నీ చేతి తిండి తింటారు, నీ ఇంట్లోకి వచ్చి నీ సోఫాలో కూర్చుంటారు. కానీ నీ సంతోషాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు.
90% మందికి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది తల్లి. జీవితంలో ఆ స్త్రీ చాలా రోజులుగా తీవ్రమైన ఈర్ష్యతో మండిపోతోంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడి గుడికి వెళ్తున్నావా? ఫంక్షన్లకు వెళ్తున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎంత డబ్బు సంపాదించావు? నీ పిల్లలు ఎంత బాగుపడ్డారు? ఇవన్నీ కూడా భూతద్దంలో పెట్టి గమనిస్తోంది. నీ విజయాన్ని చూసి అబ్బా ఎంత బాగుపడిందో అంటూ పైకి పొగుడుతూ, ఎంత బాగుందో అంటూ పైకి పొగుడుతూ, లోపల మాత్రం నీ జీవితంలో ఏదో పెద్ద కష్టం రావాలని, నువ్వు రోడ్డున పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నీ మనసులో ఒక బలమైన ప్రశ్న మెదులుతోంది. అనా ఆ స్త్రీ ఎవరు బాబా? ఆమెను ఎలా కనిపెట్టాలి? దయచేసి నాకు తెలియజెప్పు అంటూ. అంతేనా? ఒక్కసారి చూడు తల్లి, కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచించు. నువ్వు గత కొన్ని నెలలుగా ఎవరి దగ్గరికి వెళ్ళినా లేదా ఎవరితో ఫోన్లో మాట్లాడినా ఒక విచిత్రమైన నెగిటివ్ ఫీలింగ్ వస్తోంది. ఎవరో ఒక నిర్దిష్టమైన వ్యక్తితో మాట్లాడిన తర్వాత నీ మనసు అకారణంగా భారంగా అనిపిస్తోంది. తలనొప్పి రావటం, చిరాకు అనిపించటం జరుగుతోందా? నీ ఇంట్లో సమస్యలు మొదలైన సమయం నుంచే నీకు అతిగా దగ్గరైన కొత్త వ్యక్తి లేదా ఉన్నపల్లంగానే ఉన్నటువంటి పాత బంధువు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించు. ఎవరితో మాట్లాడితే నువ్వు అలజడికి గురవుతున్నావు? నీ మనసుకి ప్రశాంతత లేకుండా పోతోంది. ఏదో ఒత్తిడిగా, ఏదో చిరాగ్గా, మనసు భారంగా, తలనొప్పిగా, ఎందుకు మాట్లాడానా, ఎందుకు చెప్పానా అంటూ నీకు ఎవరితో మాట్లాడాక అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించు. కొంతమంది వ్యక్తులు ఎంతో చనువుగా నీ దగ్గరికి వచ్చేస్తారు, కానీ నీ లోపల నీ మనసు చెప్తూనే ఉంటుంది. ఎందుకో ఆ వ్యక్తి ఉన్న చోట అంత ప్రశాంతంగా అనిపించదు, చిరాగ్గా అనిపిస్తుంది, అసహనంగా ఉంటుంది. లేచి వెళ్తే బాగుంటుంది వీళ్ళు, లేదా నేనే వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి అనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు వచ్చారు అనిపిస్తుంది. అయితే ఫోన్లో మాట్లాడాక కూడా మాట్లాడేసాక ఎందుకు వీళ్ళతో మాట్లాడేది, ఇదంతా చెప్పటం అవసరమా, చెప్పకుండా ఉంటే బాగుండేదా అని నీ మనసు నిన్ను హెచ్చరిస్తుంది. నీ మనసుకు తెలుసు అది నిన్ను గిల్లుతూనే ఉంటుంది, కాకపోతే నువ్వు పట్టించుకోవు, చేస్తూనే ఉంటావు. ఒక్కసారి అలాంటి వ్యక్తి ఎవరో గుర్తు చేసుకో, వెనక్కి వెళ్ళు, ఆలోచించు. గత కొన్ని రోజుల, వారాల, నెలల, సంవత్సరంగాన ఆలోచించు. ఇట్టే బయటపడిపోతుంది ఆ స్త్రీ ఎవరు అనేది. ఎందుకంటే ఆ స్త్రీ నీకు చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి అయ్యేటటువంటి ఒక వ్యక్తి కావచ్చు. అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఆమెకు నీ బలహీనతలన్నీ తెలుసు, నీ ఎమోషన్స్తో ఎలా ఆడుకోవాలో తెలుసు. ముఖ్యంగా ఈ స్త్రీ నీపై ఎందుకు కక్ష పెంచుకుంది అంటే దానికి కారణం నువ్వేమి ఆమెకు ద్రోహం చెయ్యటం కాదు తల్లి. నువ్వు జీవితంలో ఎదగటం, నువ్వు ఉన్నత స్థాయికి చేరటం ఆమెకు అస్సలు నచ్చటం లేదు. ఒకప్పుడు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న నువ్వు ఇప్పుడు కష్టపడి పైకి రావటం, గుర్తింపు తెచ్చుకోవటం జీర్ణించుకోలేకపోతోంది అంతే. నీ ఇంట్లో ఆనందంగా ఉండటం, నీకు గౌరవం, పలుకుబడి పెరగటం, నీకు స్థిరమైనటువంటి ఒక ఆదాయం రావటం ఆమె కంటికి కొనుక్కు లేకుండా చేసేస్తోంది. అందుకే నీ గురించి ఇతరుల దగ్గర, నీ బంధువుల దగ్గర చాటుగా, మాటుగా, చెడుగా మాట్లాడటం, నీ క్యారెక్టర్ పై లేనిపోని అపోహలు సృష్టించటం, నీ కుటుంబంలో ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పి చిచ్చు పెట్టడం లాంటి నీచమైన పనులు చేస్తోంది. ఈ స్త్రీ చేసిన కుట్రల వల్ల, ఆ కుట్రల కారణంగా సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్త కోడళ్ళు వీళ్ళ మధ్య ఎప్పటికీ పూడ్చలేని దూరాలు పెరిగే పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే అన్నాను జాగ్రత్త, తొందరపడు అని. ఎందుకు అన్నానంటే ఒక్కసారి మీ బంధాల మధ్య అగాధం ఏర్పడింది అనుకో, తర్వాత పూడ్చలేవు తల్లి, జాగ్రత్త. ఇప్పుడు మరొక అత్యంత ముఖ్యమైన భయపెట్టే విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. అయితే అంత భయపెట్టాలా బాబా అంటే నిన్ను హెచ్చరించాలని. హెచ్చరికతో నువ్వు ఉండాలి, ఒళ్ళంతా కళ్ళు చేసుకోవాలన్నప్పుడు రవ్వంతా భయపెట్టక తప్పదు బిడ్డ. ఒక తల్లి తన బిడ్డని మందలించాలన్నప్పుడు మాటలతో విననప్పుడు ఏం చేస్తుంది? కొద్దిగా బెదిరిస్తుంది, భయపెడుతుంది. ఆ భయము అవి గుర్తుంటే మళ్ళీ ఆ బిడ్డ ఆ తప్పు పొరపాటు చెయ్యరు అని. నీ సాయి కూడా అంతే చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో రాత్రుల్లో నిద్రలో భయంకరమైన కలలు వస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు, పాములు వెంబడిస్తున్నట్లు, లేదా ఎవరో నల్లటి ఆకారంలో ఉన్న వ్యక్తులు గొంతు నులుముతున్నట్లు అనిపిస్తోంది. ఇంట్లో దేవుడి పటం ముందు పెట్టిన దీపం పదే పదే గాలి లేకపోయినా ఆరిపోవటం, గోడకు ఉన్న దేవుడి ఫోటోలో లేదా అద్దాలో అకారణంగా పగిలిపోవటం, పడిపోవటం, పాలు పదే పదే విరిగిపోవటం, ఇంట్లో ఎప్పుడు లేని ఒక రకమైనటువంటి దుర్వాసన రావటం,
కారణం లేకుండా ఇంట్లో ఒక రకమైన ఉద్రిక్తత, టెన్షన్ వాతావరణం ఏర్పడటం జరుగుతోంది. గమనించావా? మనసు పెట్టి గమనించు. వీటిలో ఏ ఒక్కటో రెండో అయినా జరిగి ఉంటాయి, గమనించు. ఇవన్నీ సామాన్యమైన విషయాలు అనుకుంటున్నావు కదా? ఇవి ఖచ్చితంగా నీ చుట్టూ, నీ ఇంటి ఆవరణంలో అలుముకున్న ఆ స్త్రీకి సంబంధించిన నెగిటివ్ దృష్టి, నర దృష్టి బహుశా ఏవైనా తాంత్రిక ప్రయోగాల వల్ల కూడా రావచ్చు. అందుకే ఇప్పుడు నువ్వు శారీరకంగానే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా చాలా చాలా బలంగా ఉండాలి తల్లి. చాలా మంది ఇలాంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటున్నప్పుడు వీడియోని మధ్యలోనే వదిలేసి ఆపేసి వెళ్ళిపోతారు. భయంతోనో కంగారుతోనో నువ్వు అలా వెళ్ళకు, దయచేసి అలా వెళ్ళకు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ చెప్పి నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు తల్లి. నిన్ను జాగ్రత్త పరచాలని, నిన్ను హెచ్చరించాలని, నువ్వు హెచ్చరికతో ఉంటావని నేను ఈ వీడియోలో చివరిగా చెప్పబోయేటటువంటి అత్యంత ఒక శక్తివంతమైన ఉపాయం చెప్పబోతున్నా కాబట్టి దాన్ని వినాలి. విని నీ జీవితాన్ని, నీ గతిని పూర్తిగా మార్చే అద్భుతమైన శక్తి నీకు కలుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఓపికగా, నమ్మకంతో పూర్తిగా చూసిన వారికే సాయి అనుగ్రహం దొరుకుతుంది. ఆ ఉపాయం వెనుక ఉన్నటువంటి పూర్తి పరమార్థం పూర్తిగా లభిస్తుంది. మధ్యలో స్కిప్ చేసి వదిలేస్తేనో నువ్వు ప్రమాదాల నుంచి కూడా బయటపడే అత్యంత ముఖ్యమైన దైవిక రహస్యాన్ని మిస్ అయ్యే ప్రమాదం మాటికి ఉంది తల్లి. జాగ్రత్త. ఇప్పుడు ఆ భయంకరమైన ప్రతికూల శక్తుల నుంచి, నీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ దుష్ట స్త్రీ ప్రభావం నుంచి, ఆర్థిక కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడటానికే నువ్వే స్వయంగా చేసుకోగలిగే అత్యంత శక్తివంతమైన ఉపాయం గురించి చెప్పబోతున్నా. మొదటిది 3 రోజుల పాటు లేదా ఒక మండలం అంటే 41 రోజుల పాటు చెయ్యి తల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయం ఉదయానికి ముందే నిద్రలేవు. శుచిగా తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని నీ పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యి. దీపం వెలిగించు. ప్రశాంతంగా కూర్చొని భక్తితో, శ్రద్ధతో ఓం సాయిరాం అంటూ నీ సాయి నామస్మరణాన్ని 108 సార్లు జపించు. జపం పూర్తయ్యాక ఒక రాగి గ్లాసులో కొద్దిగా స్వచ్ఛమైన పసుపు, కుంకుమ, కొద్దిగా గోమూత్రము కలిపి ఆ నీటిని నీ ఇంటి గుమ్మం ముందు, ఇంటి మూలల్లో చల్లు. ఇలా క్రమం తప్పకుండా నువ్వు చెయ్యటం వల్ల నీ ఇంట్లో తిష్ట వేసిన ఎంతటి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయినా సరే దయ్యం పట్టినట్లు వదిలిపోయి నీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రమంగా పెరుగుతాయి తల్లి. దైవిక శక్తి నిండిపోతుంది. నీ ఇంట్లో జరుగుతున్న ఒడిదొడుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, గొడవలు, కలహాలు, మానసిక ప్రశాంతత లేకపోవటం అన్నీ సద్దుమణిగిపోతాయి. ప్రశాంతత, నవ్వులు, ఎటు చూసిన ఆనందం, ఆరోగ్యం వెళ్ళి విరుస్తాయి. ఈ ఒక ఉపాయము నువ్వు చేశావు అంటే గనక నీ జీవితం మారిపోతుంది. ఇలాంటి దుర్మార్గురాల్లో, ఇలాంటి స్త్రీలు ఎంతమంది వచ్చినా చెడు ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని పైకి నవ్వుతూ ఎంత నటిస్తూ నీ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు పప్పులు ఉడకవు తల్లి. వారి ఆటలు సాగవు. వారి ఆటలు నేను కట్టిస్తాను. నీ సాయి చెప్పినటువంటి, నీ తండ్రి చెప్పినటువంటి ఈ ఉపాయాన్ని తప్పక పాటించు తల్లి. నీ జీవితాన్ని నేను మారుస్తానని నీకు మాట ఇస్తున్నాను. మరి ఆ స్త్రీతో నేను మాట్లాడాలా లేదా ఆ స్త్రీని దూరం పెట్టాలా ఎలా బాబా అంటే, ఆ స్త్రీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. చీటికి మాటికి ఇంట్లోకి రానివ్వకు. నువ్వు వెళ్ళకు. కనిపిస్తే చిరునవ్వు నవ్వేసి ఒక మాట మాట్లాడేసి నీ పాటికి మౌనంగా వచ్చేసాయి. ముందులాగా సొంత విషయాలు, ఇంట్లో జరుగుతున్నవి, జరగబోయేవి, చేసినవి, చెయ్యబోయేవి ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు వారికి అప్పగించి రాకు. ఒక మాస్టర్కి ఒక పిల్లవాడు పాఠాలు ఎలాగైతే అప్పగించి వస్తాడో బట్టి పట్టి అలా అప్పగించి రాకు. నీ జీవితానికి ముప్పు ఉంది. ఇప్పుడు నువ్వు ఆ స్త్రీ మీద గొడవకు వెళ్ళినా, ఏదైనా మాట మాట్లాడినా ఆ స్త్రీ ఉద్దేశం అర్థమైంది కదా. ఆమె నీ మీద ఇంకా చెడు చేసే అవకాశమే ఎక్కువ ఉంది. కాబట్టి నువ్వేం చెయ్యకు. నువ్వు మౌనంగా నువ్వు ఎలా ఉండాలో చెప్పాను కదా, అలా ఉండు చాలు. కొద్ది రోజులకి ఆ స్త్రీని సర్దుకుంటుంది. ఆ స్త్రీని అన్ని తగ్గించేస్తుంది. నీ సాయి నీ పక్కన ఉండి, నీ వెన్నంటే ఉండి నిన్ను అనుక్షణం కూడా కాపాడుకుంటాడు తల్లి. ఆ స్త్రీతో వచ్చిన నష్టమైతే ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ చెప్పాను. నీ తండ్రిగా, నీ గురువుగా నేను నిన్ను దగ్గరగా ఉండి రక్షించుకుంటాను. నువ్వు భయపడకు. ఆ స్త్రీ ఆటలు నేను సాగనివ్వను అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.